సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। ప్రధానమంత్రి మోడీ పర్యటనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన అధికారులు, మంత్రులు। ట్రంప్ సుంకాలను మోడీ ప్రభుత్వం ధీటుగా ఎదుర్కోవాలి, సిపిఎం చర్చ వేదికలో వక్తల డిమాండ్। ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కర్నూలులో ఉల్లి రైతుల సదస్సు। ఎనిమిది సంవత్సరాలుగా జీఎస్టీతో ముంచి ఇప్పుడు సంబరాలు ఏమిటి? యూత్ కాంగ్రెస్ విమర్శ। ఫరూక్ నగర్ లో రోడ్లు, కాలువలు, కలవట్టు సమస్యలు పరిష్కరించాలి, హంద్రి వెంట కంప చెట్లను తొలగించి వీధి లైట్లు వేయాలి, సిపిఎం డిమాండ్। కర్నూలులో ఈ నెల 16న ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా సభ ఏర్పాట్లపై మంత్రులు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు। ప్రధానమంత్రి మోడీ బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు రామనాయుడు, టీజీ భరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కర్నూలుకు వచ్చారు। అందులో భాగంగా కర్నూలు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు। జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని మంత్రులు తెలిపారు। నెరవేరే విధంగా చేయాలన్న ఆలోచనతో ఉన్నారు। ఇప్పటికే మేము మరి పక్కనే ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లాలో మరి భారీగా మహానాడు నిర్వహించున్నాం। అలాగే కిందటి నెలలోనే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో సూపర్ 6 సూపర్ 8 అని చెప్పి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం। మరి ఈ రోజు మరి కర్నూలులో ఏర్పాటు చేసుకోబోతున్నాం కనుక మరొకమారు మీ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులందరికీ కూడా ఈ సభకు వచ్చి సభ విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం। అలాగే ఈ సభ కూడా ఎందుకు పెట్టుకున్నామని ఒకసారి కానీ ఆలోచన చేస్తే ఈరోజు మరి జీఎస్టీ సంస్కరణ సందర్భంగా మనకి సుమారు 4-5 స్లాబ్లో ఉన్నటువంటి జీఎస్టీని 2 స్లాబ్లుగా చేసి ప్రతి పేదవాడికి కూడా కనీసంగా 15,000 ఆదాయం వచ్చేటట్టుగా చేసినటువంటి సందర్భంలో, అలాగే వ్యాపారస్తులు కూడా 2 స్లాబ్లైతే వ్యాపారం సులభతరంగా ఉంటుందనే సందర్భంలో, అలాగే ఈ రాష్ట్రానికి 100,000 నష్టం వచ్చినప్పటికీ కూడా పేదల పక్షాన ఉంది మరి ఈ జీఎస్టీ సంస్కరణకు మరి మద్దతు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు, అలాగే కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా మరి దృష్టిలో పెట్టుకొని మేము ఇదొక ప్రైమ్ మినిస్టర్ గారికి అభినందన సభలో కూడా మనం అభివర్ణించని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ట్రంప్ విధించిన సుంకాలు భారత్ పై ప్రభావం అనే అంశంపై చర్చ వేదికలు కర్నూలు నగరంలోని స్థానిక కార్మిక కర్షక భవన్ ఆవరణం వద్ద ఉన్న ఐలమ్మ భవన్ లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నగేష్ అధ్యక్షతన వహించారు। ఈ చర్చ వేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం రాష్ట్ర నాయకులు పి నిర్మల, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, టి రాముడు, ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడారు। ట్రంప్ తాను చెప్పినట్లు రష్యా నుండి భారత్ ఆయిల్ కొనుగోలుని ఆపాలని, అమెరికా ఎగుమతులపై సుంకాలను రద్దు చేయాలని భారత ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేసే చివరకు 50% సుంకాలను వేసిందని, H1B వీసాపై $1,00,000 ఫీజును ప్రయోగించాడని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన మోదీ ప్రభుత్వం నోరు మెదపకుండా మౌనం వహించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు। ట్రంప్ సుంకాల ప్రభావంతో భారతదేశంలోనే మొక్కజొన్న, పత్తి, గోధుమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు। చర్చ వేదికలో సిఐటియు నగర కార్యదర్శులు విజయ రామాశ్రీలు, ఆర్ నరసింహులు, రజాక వృత్తిదారులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి గురుశేఖర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాఘవేంద్ర,
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు నాగరాజ్, అవాజ్ జిల్లా నాయకులు ఎస్ఎండి షరీఫ్, కేవీపీఎస్ నగర అధ్యక్షులు ఎయిస్ రాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడటం కానీ అని చెప్పేసి వెళ్తా ఉన్నారు. గతంలో ఇలాంటి పడితే ఎవరైనా వీసాకి అప్లై చేస్తే వీసా అప్లికేషన్ ఏమంటే ఆదానికి సంబంధించి ఒక కేసు అమెరికాలో ఉంది. ఆ ఆదాని కేసు సంబంధించి వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగిందని మనకు స్పష్టంగా అర్థమైన విషయం. ఆ తర్వాత కూడా ట్రంప్ కాదు, అంతకుముందు ఏదైతే అమెరికా ఉందో అమెరికాకు పెద్ద ఎత్తున మన మోడీ గారు మోగడం జరుగుతా ఉంది 14 సంవత్సరాల నుంచి. కాబట్టి ఆ రకమైన పద్ధతిలో మోడీ గారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో కూడా రకరకాల ఇబ్బందులు పెడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఈరోజు ట్రంప్ వచ్చిన తర్వాత అన్ని దేశాలను బెదిరించే పద్ధతిలో సుంకాలు పెంచుతాము అనే పద్ధతిలో టారిఫ్ పెంచుతామని చెప్తా ఉన్నారు. అనడమే కాదు, పెంచుతామని చెప్పాడు. చాలా గందరగోళం జరిగింది. అప్పుడు 90 రోజులు టైం ఇచ్చారు. ఆ తర్వాత పెంచడేమో అనుకున్నారు, కానీ పెంచారు. దానివల్ల చాలా వరకు మన భారతదేశం వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక ఉత్పత్తి రంగం కానీ, సేవా రంగం కానీ అనేక రంగాలపైన ప్రభావం పడుతున్న పరిస్థితి రోజుంది. అదే కాదు, మన దగ్గర ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే ఎగుమతి చేస్తున్నామో అట్లాంటివి కూడా ఎగుమతి కాకుండా మనం తీసుకోకుండా ఎగుమతి చేసే వాటిపై విధించడం వల్ల ఇప్పుడు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆక్వారంగం, రొయ్యల్లో మనది ఫస్ట్ అంటే మొత్తంగానే మన భారతదేశంలో ఉన్న 6వ రాష్ట్రంగా అతిపెద్ద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా అమెరికాకి ఎగుమతి అయ్యేవి రొయ్యలు, టెక్స్టైల్ సంబంధించి పత్తి, ఇట్లాంటివన్నీ కూడా ఎగుమతి అవుతా ఉన్నాయి. మరి అలాంటివన్నీ కూడా ఈరోజు కుదరలేని పరిస్థితి. అక్వారంగం పడిపోయింది. అక్కడ వాళ్ళే ఎవరైతే వ్యవసాయం చేసి ఆ రైతులే కాదు, దానిపైన ఆధారపడిన వాళ్ళందరిపైన కూడా ప్రభావం పడింది అనేది వాస్తవం. పత్తి, మన కర్నూలు జిల్లాలో పత్తి పెద్ద ఎత్తున పండిస్తున్నారు. ఆ పత్తికి అసలు మార్కెట్ లో రేట్ లేకుండా ఎప్పుడో పరిస్థితి మనం చూస్తున్నాము. పండించిన పంట గిట్టుబాటు ధర కాదు, మామూలుగా వాడు నష్టపోయే పద్ధతిలో తప్ప వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి రాని పరిస్థితి రోజు మన రాష్ట్రంలో ఉంది. ఆ రకంగా భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున, అదే కాదు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. జమని చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు. ఇక్కడ ఈ రంగాన్ని పడిపోయిన తర్వాత దాని మీద ఆధారపడ్డ వాళ్ళు పనిచేసే వాళ్ళందరూ కూడా నిరుద్యోగం అవుతారు. ఒకవైపు భారతదేశం నిరుద్యోగం తాండవిస్తుందనే విషయం మనకు తెలుసు. అందులో భాగంగానే మళ్ళీ సోమవారం కర్నూలు కార్మిక కర్షక భవనంలో ఉల్లి రైతుల సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ హాజరయ్యారు. ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ కృష్ణ అధ్యక్షతన జరిగిన సదస్సును ఉద్దేశించి ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడారు. అనంతరం ఉల్లి రైతుల పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్ గా బొలవరం గోపాల్, కో కన్వీనర్ గా దేవమాడ రామచంద్రుడు, కేతవరం బుగ్గరాముడు మరో 29 మందితో ఉల్లి రైతుల పోరాట కమిటీ ఏర్పాటు చేశారు. సదస్సు అనంతరం కార్మిక కర్షక భవనం నుండి రైతులు ర్యాలీగా వ్యవసాయ మార్కెట్ వరకు వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి లేకపోవడంతో విజ్ఞాపన పత్రాన్ని గోడకు అతికించారు. అప్పుడు జనసేన ఆకులో లేదు, తెలుగుదేశం రెండు మార్కులు చాలా అన్యాయంగా మతమైపోయారు. సేమ్ ఈ సంవత్సరం ఒక గందరగోళ పరిస్థితి. అసలు ఏం చేయాలి? అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని మార్కెట్ రైతులకు, మార్కెట్లో వ్యాపారం ఇచ్చే ధరకు ప్రభుత్వం నిర్ణయించిన మధ్య ఉండే తేడాను బోనస్ కూడా మేము ఇస్తాం. ఎప్పుడు మాట కాదు, 2017-18 అంటే అప్పటికి ఇప్పటికి లెక్కేస్తే అది 15 కోట్లు 20 కోట్లు అవుతుంది. అంతే కదా, రూపాయన్నర వడ్డీ లెక్కేస్తే కానీ సుమారు 8 సంవత్సరాలు అవుతుంది. అంటే మేము రైతులను ఆదుకుంటాం,
ముఖ్యంగా మార్కెట్లో ఉల్లి ధరలు పడిపోయిన సందర్భంలో ఉల్లి రైతులు ఆదుకుంటామని చెప్పిన ఆ ప్రభుత్వం మాట ఇప్పటిదాకా అమలు కాలేదు. సాధారణంగా ప్రభుత్వం అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటుంది సంబంధం లేదు, ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంతే. కానీ దురదృష్టం అంటే ఇటీవల కాలంలో కొత్త ఒరవడి ముఖ్యమంత్రులుగా అయ్యే వాళ్ళకు లేదా ప్రభుత్వంలో వచ్చే రాజకీయ నాయకులకు ఒరవడి ఏమొచ్చిందంటే, మా పార్టీ చెప్పిన మాటే, మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటే అది మాత్రం అమలు చేస్తాం, వేరే పార్టీ వస్తే మాకు సంబంధం లే అనే ఒక కొత్త ఒరవడి, చాలా అన్యాయమైన ఒరవడిది. ఈ ఒరవడిని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ముందు ఈ ఒరవడి నుంచి ప్రభుత్వాలు బయటపడాలి. ముఖ్యమంత్రులు మారచ్చు, కానీ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళే ఉంటారు కదా, చీఫ్ సెక్రటరీ వాళ్ళే ఉంటారు, వ్యవసాయ శాఖ కమిషన్ వాళ్ళే ఉంటారు, హార్టికల్చర్ కమిషన్ వాళ్ళే ఉంటారు. అయినా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, చేసిన నిర్ణయాలు, హామీ కూడా కాదు, ఎలక్షన్ ఇచ్చిన హామీ అంటే ఏమని అనుకోవచ్చు. ఒక నిర్ణయం ప్రకటించినారు, అధికారిక ఉత్తర్వులు ఇచ్చినారు, ఉత్తర్వులు కూడా అమలు చేయకుండా ప్రభుత్వాలు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇంతకంటే ఏమన్నారు దాన్ని, బాధ్యతారాహిత్యం, ఇంతకంటే బాధ్యతారాహిత్యం మరొకటి ఉండదు. ఆ రకమైన పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రం మనం ఉన్నాం. ఉల్లి రైతులు మాత్రమే ఈ రకంగా ఇబ్బందుల్లో ఉన్నారా? మనం ఉల్లి వేసాం కనుక, ఉల్లి వేసి నష్టపోయాం కనుక మనం అందరం ఒక దగ్గర కలుసుకున్నాం. దీనికి పరిష్కారం ఏం చేయాలి, ఏ రకంగా ప్రభుత్వం ఒత్తిడి చేయాలి అని చెప్పేసి ఆలోచన మనం చేస్తున్నాం. ఇలాగే మొన్నటికి మన పొగాకు పండించిన రైతులు మన జిల్లాలో చూసినాం కదా, సిపిఐ కంపెనీ వాడు, ఎంఎల్ కంపెనీ వాడు, రకరకాల కంపెనీల వాళ్ళు కొంటామని చెప్పేసి కొనకుండా రైతులకు ఎగరాగం పెట్టేసి మోసం చేసిపోతే మన రైతుల చొరవ చేసి చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. 8 సంవత్సరాల నుండి జీఎస్టీ పేరుతో ప్రజలపై భారాలు వేసి ఇప్పుడు తగ్గించి సంబరాలు చేసుకోవడం ఏంటని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగమధు యాదవ్ కర్నూలులో అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నాగమధు మీడియా సమావేశం నిర్వహించి నూతన జీఎస్టీపై కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించారు. జీఎస్టీపై లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ వ్యతిరేకించారని, ఇప్పుడు బీజేపీ జీఎస్టీ తగ్గించి సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట మేరకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు. ఇప్పుడు సిగ్నేచర్ క్యాంపెయినింగ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం. మీరు ఓట్లలో ఫ్రాడ్ జరిగింది అని మాట్లాడుతున్నారు కదా, గత సంవత్సరన్నర కాలం కొన్ని వాటర్ అందుకురా, ఇన్ని వాటర్ ఆడకుండా. నరేంద్ర మోడీ గారు ఉమ్మడి కర్నూలు జిల్లాకి విచ్చేస్తా ఉన్నారు. ఎందుకోసం కర్నూలు జిల్లాకి వస్తా ఉన్నారు అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాలో జీఎస్టీకి సంబంధించిన వాటి మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అని ఇక్కడ ఒక సమాచారం. జీఎస్టీ అనేది రెండు 2017లో నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు ఆర్థిక శాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం 5 స్లాబులుగా జీఎస్టీని డిసైడ్ చేసినటువంటి ఎన్డీఏ గవర్నమెంటు 8 సంవత్సరాల తర్వాత ఈ దేశానికి ఏదో న్యాయం చేశాము, ఈ దేశంలోని ప్రజలకేదో న్యాయం చేశాము, చిన్న మధ్యతరగతి ఎంఎస్ఎంఈలకు న్యాయం చేశాము అని అనుకుంటున్నారేమో. అది ప్రజలందరికీ తెలుసు. 5 స్లాబులుగా జీఎస్టీని ప్రకటించి 8 సంవత్సరాలు
ఈ దేశంలోని ప్రజల యొక్క రక్త మాంసాలు తినేసి ఇప్పుడు ఆ జిఎస్టీని సరిచేసి దాన్ని తగ్గించాము అని చెప్పేసి జబ్బలు చర్చుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు కర్నూలుకి వస్తూ ఉన్నారు. ఈ జిఎస్టీని లాంచ్ చేసిన రోజే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క జిఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఇది ప్రజలకు కానీ వ్యాపార వ్యవస్థకు కానీ చిన్న మధ్యతరగతి వ్యాపారాలకు కానీ ఈ దేశానికి కానీ మంచిది కాదు అని చెప్పి చెప్తే అతని పైన వెకిలి వేష్టాలతో మాట్లాడినటువంటి బీజేపీ ఎన్డీఏ గవర్నమెంటు 8 సంవత్సరాల తర్వాత తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుందే కానీ ఇది ఒక పెద్ద ఘనతేం కాదు అని ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేకంగా కర్నూలు జిల్లాకు వచ్చి ఆ వ్యాపారస్తులతో సమావేశం అవుతున్నారట. ఏం సాధించారని జిఎస్టీ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందో మీకు మీరు మనన చేసుకోవాలి. కర్నూలు నగర పాలక సంస్థ 35వ వార్డు ఫారూక్ నగర్ లో అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ రోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం 35వ వార్డు ఫారూక్ నగర్, 32వ వార్డు ముజాఫర్ నగర్ లో పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో ప్రజలు పలు సమస్యలను సిపిఎం నాయకుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, నగర కమిటీ సభ్యులు ఎంసీ ఆనంద్, సుందరయ్య నగర్ కార్యదర్శి ఈ రామాంజనేయులు, కె సురేష్ మాట్లాడారు. మేము ఫారూక్ నగర్లో నివాసం ఉంటున్నాము. మేము ఇక్కడ ఉండబట్టి 6 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మేము 6 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ 2 ప్రభుత్వాలు మారినా కానీ కరెంటు పోల్స్ లేవు. మేము వెనక వీధి నుంచి కరెంటు వైపు లాక్కున్నాము. కాబట్టి మున్సిపల్ కార్యాలయం వారు ఈ సమస్యలు గుర్తించి పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇక్కడ మేమున్న నివాసం దగ్గర అంత చెట్లు అంత ఎక్కువ చిరారం ఉంది. ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం 35వ వార్డులో పర్యటించడం జరిగింది. 35వ వార్డులో అనేక సమస్యలు ప్రజలు మా దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రధానంగా అదే ఫారూక్ నగర్లో రోడ్లు కాలువలు లేవు. రోడ్లు కాలువలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇళ్ల స్థలాలు కూడా చాలా మందికి లేవు. ఇళ్ల స్థలాలు కావాలా మాకు. మేము ఎన్నిసార్లు పెట్టినా కూడా మాకు స్థలం రావడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ప్రకటించింది కానీ ఇంతవరకు స్థలాలు ఇవ్వడం లేదు. టౌన్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి సంవత్సరాల కాలం అవుతుంది. ఇంతవరకు మాకు ఒక స్థలం కూడా రాలే. ఎందుకంటే మేము బాడిగళ్ళల్లో ఉండి ఈ ధరలు పెరిగిన ధరలకు అనుకూలంగా మేము బాడీలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. మా పిల్లలు కూడా చదివించలేకపోతున్నాము. కాబట్టి వెంటనే ఇళ్ల స్థలాలు చూపించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. అట్లాగే ఫారూక్ నగర్లో ఒక లైన్లో కరెంటు స్తంభాలు లేవు. స్తంభాలు లేక దాదాపు 10-20 ఇండ్లు ఉన్నాయి. ఈ 20 ఇళ్లకు కరెంటు లేక పక్కన ఎక్కడో దూరం నుంచి కరెంటు తీసుకొని వచ్చి వాళ్ళు ఇది చేసే పరిస్థితి. కాబట్టి కాలువలు కూడా లేక అంత పందులు విపరీతంగా దోమలు ఇదే చేసే పరిస్థితి ఉంది. అట్లాగే ఖాళీ స్థలాలు, చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి. అవి మొత్తం కంప చెట్లు పెరిగి అక్కడ వర్షం పడిందంటే పాములు వచ్చి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది. పాములు కూడా మాకు పాములు వస్తున్నాయి. రోజు మేము ఇబ్బంది పడుతున్నాము. మా పిల్లలు బయట తిరుగుతుంటారు. కాబట్టి ఏదైనా జరిగితే రేపొద్దున ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులకు మేము సాయంత్రము నిన్న మొన్న నుంచి కూడా వార్డు పర్యటన భాగంగా ఈరోజు మున్సిపల్ నగర్లో వార్డు పర్యటన జరిగింది. ప్రజలు అనేక సమస్యలు మా దృష్టికి తెచ్చారు. ఏపీ ట్రాన్స్పోర్ట్ సమస్య కానీ, అలాగే కేఎంసీ సమస్య కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ దోమలు విపరీతంగా ఉంటున్నాయి. మేము రేపు అధికారులను ఖచ్చితంగా అడిగి ఈ సమస్యలను చెప్తాము. ఆ సమస్యల పరిష్కారం కాకపోయిన పక్షాన ప్రజలందరినీ మమేకం చేసి మన సచివాలయం దగ్గర ధర్నా కార్యక్రమానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఏపీ ట్రాన్స్కో ఎస్టేట్లో డిఈ గారిని, ఏడీ గారిని కలిసిన తర్వాత వాళ్ళని కూడా ప్రజల గారిని సమీకరించి మా ఏరియాలో వీధి లైట్లు పడడం లేదు. మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఉంటూ కూడా వాళ్ళకు దృష్టికి అనేక సార్లు తెచ్చాం, పట్టించుకోవడం లేదు. రేపు సోమవారం నాడు సచివాలయం దగ్గర కూడా ఒక విన్నపత్రం ఇస్తాం. అదేవిధంగా ఏపీ ట్రాన్స్కో అధికారులు కూడా ఒక విన్నపత్రం ఇచ్చి మున్సిపల్
మున్సిపాలిటీ సమస్యలు ఏవైతే ఉన్నావో ఆ సమస్యలంతా పరిష్కారమైన వరకు సిపిఎం పార్టీ బృందము పర్యటనిస్తూనే ఉంటుంది. 18వ తారీఖు ముగింపు సందర్భంగా కర్నూలు నగరంలో పెద్ద ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. స్తంభాలు అందుబాటులో లేక వీధి లైట్లు వెలగడం లేదని, లో వోల్టేజ్ తో ఫ్యాన్లు తిరగడం లేదు, త్రాగునీటి మోటార్లు పనిచేయడం లేదంటూ నగర శివారులోని సంతోష్ నగర్, రహమత్ నగర్ కాలనీ ప్రతినిధులు ఆర్ సఫీవుల్లా, గులాం హుస్సేన్, ఆర్ రోషన్, జమీర్, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పైన్ల నుంచి ఇక్కడ స్ట్రీట్ లైట్ వెలగడం లేదు, లో వోల్టేజ్, 2 ఫ్యాన్లు కాస్ట్లీ ఫ్యాన్లు కాలిపోయినాయి, ఒక మిక్సీ కాలిపోయింది, మోటార్లు కాలిపోతున్నాయి. దయచేసి మీరు ఇక్కడ మనకు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి మనకు ఆదుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం. రహమత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మాకు ముఖ్యంగా కరెంటు సమస్య ఉంది. లో వోల్టేజ్ అని చెప్పి ఫ్యాన్లు కాలిపోవడము, మిక్సీలు కాలిపోవడము, మోటార్లు కాలిపోవడము, తర్వాత స్ట్రీట్ లైట్ లేవు. ఈ అంతా ఇక్కడంతా పాములు తేలు తిరుగుతున్నాయి. మేము చాలా దీని నుంచి ఇబ్బంది పడుతున్నాం. కొన్ని స్ట్రీట్లో రహమత్ నగర్ లో ఉంటున్నాము, కానీ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇక్కడ మాకు మొత్తం లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మాకు సరిగ్గా మోటార్లు వేస్తే వేరేవి పనిచేయవు, ఫ్యాన్లు లైట్లు పనిచేయవు. వోల్టేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఫ్యాన్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. మాకు స్ట్రీట్ లైట్ కూడా సరిగ్గా లేవు, పోల్స్ లేవు. మెయిన్ మా ఏరియాకి 3 ఫేజ్ సప్లై లేదు, ఓన్లీ సింగిల్ ఫేజ్ సప్లై ఉంది. కొంచెం మా పోల్స్ వేసి 3 ఫేజ్ సప్లై ఇస్తే బాగుంటుంది కోరుకుంటున్నాం. ఏ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు రహమత్ నగర్లో లో వోల్టేజ్ సమస్య ఉందని మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఇన్స్పెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నాను. దాన్ని మా కర్నూలు జిల్లా కేంద్రంలో కొన్ని శివారు కాలనీలలో అసలు గ్రామీణ ప్రాంతం కంటే కూడా హీనంగా తయారైనాయి. సంతోష్ నగర్ పక్కన ఉండేటువంటి రహమత్ నగర్ పేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ అనేక మంది కార్మికులు, అంటే ప్రభుత్వానికి ఆదాయం రావడానికి కావాల్సినటువంటి నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు ఎక్కువ మంది నివసించేటువంటి ప్రాంతంలో 25-30 సంవత్సరాలైనా కరెంటు పోల్లు లేని ప్రాంతాలున్నాయి. లో వోల్టేజ్ సమస్య ఉంది, కింద లైట్లు లేవు, ఇంట్లో కర్నూలు ఇల్లూరు నగర్ లో శిథిలమైన అంగన్వాడీ కేంద్రాన్ని పునర్నిర్మించాలని సిపిఎం నాయకులు కోరారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 43వ వార్డు, ఇల్లూరు నగర్, సీతారాం నగర్ సెంటర్ మొదలగు ప్రాంతాలలో సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పర్యటన చేశారు. ఈ పర్యటనలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ కార్పొరేటర్ టి రాముడు, నగర కమిటీ సభ్యులు ఎం భాస్కర్ మాట్లాడుతూ ఇల్లూరు నగర్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రం శిథిలం కావడంతో ఇందిరాగాంధీ నగర్, పివి నరసింహారావు నగర్, ఇల్లూరు నగర్ మొదలగు స్లమ్ ఏరియాలలో ఉన్న పేద ప్రజల పిల్లలు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందని, అంగన్వాడీ కేంద్రం నిర్మాణం కోసం గతంలో ఉండే ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోవడం వీరికి పేద ప్రజల పిల్లల పట్ల ఉన్న శ్రద్ధను తెలుపుతుందని అన్నారు. మూలబడిపోయింది, తాళాలేసి పిల్లలు ఎక్కడ చదువుకున్నాలంటే ఏదో బాడిగిళ్లలో పెట్టుకునే పరిస్థితి ఉంది. కనుక మేము కోరేది ఏమంటే గవర్నమెంట్ స్థలంలో, ఇంత విలువైన స్థలంలో అంగన్వాడీ కేంద్రాన్ని కనీసం దాన్ని మరమ్మతులు చేసి బాగు చేసినా అంగన్వాడీ కేంద్రం నడుస్తుంది. కనుక కలెక్టర్ గారు జోక్యం చేసుకుని, ఐసిడిఎస్ అధికారులు జోక్యం చేసుకుని తక్షణమే అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఇక్కడ ఉండే పేద ప్రజలందరినీ సమీకరించి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయవలసి వస్తుందని చెప్పేసి కలెక్టర్ గారికి హెచ్చరిస్తున్నాం. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ ఎక్స్ కార్పొరేటర్. పడిపోయింది, అందుకే ఇక పిల్లలు ఇక్కడ రాకుండా వేరే దిక్కు వాడే ఇంట్లోకి వెళ్ళి ఉన్నకెళ్ళి ఉంటున్నారు. ఇది రిపేర్ చేయమంటే ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటి వరకు అయింది, మేము కూడా చూస్తూనే ఉన్నాం. ఏమనంటే ఎవరు ఏమనుకున్నారు.
దీన్ని ఏమైనా రిపేర్ చేస్తే పిల్లలు చిన్న చిన్న పిల్లలు మా పిల్లలు చదువుకుని ఉంటారు. చిన్న చిన్న పిల్లలు గవర్నమెంట్ కొద్ది పట్టించుకోండి సార్. రాష్ట్రంలో నకిలీ మద్యంతో అక్రమాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వంపై కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు మండిపడ్డారు. కర్నూలు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నకిలీ మద్యాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నేతలు వ్యాపారం చేస్తున్నారని తక్షణమే అరెస్ట్ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా కార్పొరేటర్లు అందరితో కలిసి ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ మద్యంతో చాలా మంది ప్రాణాలు పోతున్నాయనే ఉద్దేశంతోనే ఈ నకిలీ మద్యాన్ని అరికట్టమని ఎవరెవరైతే నకిలీ మద్యం తయారు చేస్తున్నారో జయచంద్రారెడ్డి అటువంటి వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకొని ఈ బ్రాందీ షాపులలో నకిలీ మందు ఉండకుండా స్వచ్ఛమైన మందు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందర చెప్పడం జరిగింది. తమ్ముళ్ళారా, జగన్మోహన్ రెడ్డి మీకు అందరికి కూడా 200 రూపాయలు పెట్టినాడు, నేను మీకు చాలా తక్కువ రేటుకు మద్యం ఇస్తాను, మీకు అందరికి కూడా చేస్తానని చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా ప్రజలను మోసం చేసినారనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచన. అంటే కేవలం 90 రూపాయలు 99 రూపాయలకి ఈ విధంగా డూప్లికేట్ మందు తయారు చేసి వాళ్ళకందరికీ ఇవ్వడమా? ఇదే ఒక కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బెల్ట్ అంటే షాపుల్లోనే తగ్గించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి మోడీ పర్యటనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన అధికారులు, మంత్రులు. ట్రంప్ సుంకాలను మోడీ ప్రభుత్వం ధీటుగా ఎదుర్కోవాలి. సిపిఎం చర్చ వేదికలో వక్తల డిమాండ్. ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కర్నూలులో ఉల్లి రైతుల సదస్సు. ఎనిమిది సంవత్సరాలుగా జీఎస్టీతో ముంచి ఇప్పుడు సంబరాలు ఏమిటి? యూత్ కాంగ్రెస్ విమర్శ. ఫరూక్ నగర్ లో రోడ్లు, కాలువలు, కలవట్టు సమస్యలు పరిష్కరించాలి. హంద్రి వెంట కంప చెట్లను తొలగించి వీధి లైట్లు వేయాలి. సిపిఎం డిమాండ్.